సో ఫ్రెండ్స్, ఈరోజు మనం లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. లిస్ట్ is a collection of items in a particular order. It is also a sequential data type in Python. లిస్ట్ అనేది డిఫరెంట్ ఐటమ్స్ ని హోల్డ్ చేయడానికి ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఉపయోగపడుతుంది. అలాగే సీక్వెన్షియల్ గా డిఫరెంట్ డేటా టైప్స్ ని మనం లిస్ట్ లో హోల్డ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో హోల్డ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ a సింగిల్ లిస్ట్. లిస్ట్ is ordered, mutable and allows duplicate elements. లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కూడా ఉంచొచ్చు. అలాగే లిస్ట్ అనేటివి మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్ గా ఉంటాయి. నౌ లెట్స్ కన్సిడర్ code for accessing an element in the list. Numerical values is equals to, let's start from 0. 0, 1, 2, 3, 4, 5, 6. Now ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలంటే ప్రింట్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ 0 అని ప్రెస్ చేస్తే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. హియర్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం దీని ఒక స్ట్రింగ్ లా కన్సిడర్ చేసుకుంటే 0 అనే స్ట్రింగ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండెక్సింగ్ list. The basic syntax of indexing starts with a start, ratio, and end, and size. ఇప్పుడు మనం స్టార్ట్ అంటే ఏదో తెలుసుకుందాం. ద ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఇండెక్స్. ఇప్పుడు మనం సీక్వెన్షియల్ గా ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని స్టార్ట్ అనే పొజిషన్ లో పెడతాము అండ్ ఎండింగ్ పొజిషన్ లో ఒక ఇండెక్స్ పెడతాము. కానీ ఆ ఇండెక్స్ అనేది ఆ వాల్యూ అనేది ప్రింట్ కాదు, దాని ముందున్న వాల్యూ అనేది కన్సిడర్ అవుతుంది. అలాగే స్లైస్ ఇండెక్స్ ఆర్ స్కిప్డ్ విత్ పర్టికులర్ స్లైస్ వాల్యూ. ఈ స్లైస్ వాల్యూ అనేది పర్టికులర్ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్సెస్ ని ఒక సెర్టైన్ వాల్యూతో స్లైస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నౌ లెట్స్ టేక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. నౌ ఇప్పుడు న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ 0 అంటే 0 వస్తుంది. అలాగే -1 అని అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ అనేది వస్తుంది. 6 అనే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ న్యూమరికల్ వాల్యూస్ స్టార్ట్ ఫ్రమ్, డిఫాల్ట్ గా ఏముంటుందో చూద్దాం. ఇనిషియల్ గా 2 ratios. ఓకే, నౌ లెట్స్ ప్రింట్ దిస్. డిఫాల్ట్ గా పెట్టేస్తున్నాం. స్టార్ట్, ఎండ్ అండ్ స్లైస్ వాల్యూస్ డిఫాల్ట్ గా పెడుతున్నాం. ఇక్కడ మామూలుగా డిఫాల్ట్ గా ఏముందంటే 0, 7 the length of the numerical values and slice value is 1. now let's execute this. సేమ్ వాల్యూ వస్తుంది. ఈ 7 అనేది లెన్ ఆఫ్ నమ్ వాల్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం డిఫాల్ట్ గా కాకుండా కొన్ని వాల్యూస్ అనేవి ఇంట్రడ్యూస్ చేద్దాము. నౌ లెట్స్ టేక్ 1 2 3 అని అవుట్పుట్ రావాలి మనకు. స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్ 1, రేషియో అండ్ ఇండెక్స్ ఇస్ హియర్ 4 అండ్ స్లైస్ వాల్యూ ఇస్ 1. బట్ డిఫాల్ట్ గా ఉన్నది మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 2 3 అని అవుట్పుట్ వస్తుంది. నా ఇప్పుడు మనం 2 అనే వాల్యూని స్కిప్ చేద్దాం. అప్పుడు స్లైస్
by value 2, 1 and 3 అని అవుట్పుట్ వస్తుంది. Yes, that's it. This is the indexing concept in Python. Now let us discuss about modifying elements in a list. Now let's take some names. And problem now square root comma Uday. Now let's insert another name Ansari into this list of names. Names dot insert. This requires an index and value. ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఒక ఇండెక్స్ అడుగుతుంది, అలాగే ఒక వాల్యూ అడుగుతుంది. నేను ఫస్ట్ ఇండెక్స్ కాడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 కామా నేమ్ వచ్చి సారీ. నౌ లెట్స్ ప్రింట్ నేమ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్ అనేది మాడిఫై అయ్యిందని చెప్పొచ్చు. ఎస్, ఫస్ట్ 0th ఇండెక్స్ లో వంశీ అనేది ఫస్ట్ ఇండెక్స్ లో అన్సారీ అనే నేమ్ ఇంట్రడ్యూస్ అయింది. అలాగే ఇప్పుడు మనం అపెండ్ గురించి తెలుసుకుందాం. లెట్స్ అపెండ్ ఏ నేమ్ కాల్డ్ హర్ష. నేమ్స్ డాట్ అపెండ్ if we print this హర్ష అనే వాల్యూ ఎండ్ లో అపెండ్ అవుతుంది. అంటే దీన్ని మనం సేమ్ ఇన్సర్షన్ లాగానే ఇన్సర్ట్ అట్ ఎండ్ అని చెప్పొచ్చు. ఈ ఫంక్షన్ దీన్ని కూడా మాడిఫై చేస్తుంది, ఈ నేమ్స్ అనే దాన్ని మాడిఫై చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం రీనేమ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రాసిన నేమ్ అనేది రాంగ్ అనుకుందాం. ఇప్పుడు మనం దీన్ని రీనేమ్ చేయాలంటే నేమ్స్ ఆఫ్ 0th ఇండెక్స్ is equals to కృష్ణ. నౌ లెట్స్ ప్రింట్ నేమ్స్. ఏమొస్తుందో చూద్దాం. కృష్ణ అని రీనేమ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇన్సర్టింగ్ a name Ansari at first index. Yes, it is done. And inserting at the end of the list name హర్ష్ ఇక్కడ అపెండ్ అయింది. అలాగే మనం రీనేమ్ చేయబోతున్నాం. నేమ్స్ అనే ఇండెక్స్ లో 0th పొజిషన్ లో కృష్ణ అనే నేమ్ ని మనం రీనేమ్ చేయబోతున్నాం వంశీ బదులుగా. ఇప్పుడు కృష్ణ అనే నేమ్ రీనేమ్ అయింది వంశీ బదులుగా. నౌ ఇవంతా ఇప్పుడు ఇంతవరకు జరిగింది స్టఫింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. నౌ లెట్స్ కన్సిడర్ clearing elements in the list. ఇప్పుడు మనం ఒక వాల్యూని రిమూవ్ చేద్దాము. లెట్స్ కన్సిడర్ ఉదయ్ అనే వాల్యూని రిమూవ్ చేద్దాము. నేమ్స్ డాట్ రిమూవ్ స్ట్రింగ్ వాల్యూ ఉదయ్. నేమ్స్ ఉదయ్ అనే వాల్యూ రిమూవ్ అయింది. అలాగే మనం ఇప్పుడు పాప్ చేద్దాం. పాప్ అనే వాల్యూ ఒక
ఒక pop underscore name1 is equals to names dot pop without any index value in pop. మామూలుగా లాస్ట్ ఎలిమెంట్ ని పాప్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ నేమ్స్ అండ్ అలాగే పాప్డ్ వాల్యూ కూడా ప్రింట్ చేద్దాం. పాప్డ్ నేమ్1 ప్రింట్ చేస్తే హర్ష్ అనే వాల్యూ పాప్ అయింది. అలాగే పాప్డ్ నేమ్ వచ్చి హర్ష్. నౌ we pop depending upon the index దృష్టిలో పెట్టుకొని మనం పాప్ చేద్దాం. పాప్డ్ name2 is equals to names dot pop 0th పొజిషన్ లో ఉన్న నేమ్ పాప్ చేద్దాం. ప్రింట్ నేమ్స్. ఇక్కడ ఇనిషియల్ గా కృష్ణ అనే వాల్యూ పాప్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఈ లిస్ట్ మొత్తం క్లియర్ చేద్దాం. నేమ్స్ డాట్ క్లియర్ ప్రింట్ నేమ్స్. లిస్ట్ విల్ బి ఎంటీ లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తాన్ని క్లియర్ చేద్దాం. నేమ్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అవన్ ఇన్ దిస్ లిస్ట్. ఎగ్జిక్యూట్ చేస్తే దీని ఇండెక్స్ 1 అని వస్తుంది. అలాగే ఇప్పుడు మనం సార్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని క్యారెక్టర్స్ తీసుకుందాం. స్ట్రింగ్స్ కూడా తీసుకోవచ్చు. బేసికల్గా క్యారెక్టర్స్ గురించి తీసుకుంటే మీకు సింపుల్ గా అండర్స్టాండింగ్ వస్తుందని క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. క్యార్స్ is equals to an exclamatory mark and z అనే ఒక క్యారెక్టర్ అండ్ k అనే ఒక క్యారెక్టర్, అలాగే ఒక ఎంటీ స్పేస్. ఇప్పుడు మనం సార్ట్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. చార్స్ డాట్ సార్ట్. ఈ సార్ట్ అనే ఫంక్షన్ modify list and does not return any value. మాడిఫై చేస్తుంది వితౌట్ ఎనీ వాల్యూ అనేది రిటర్న్ చేయకుండా. ఇప్పుడు మనం ఆ లిస్ట్ ని మాడిఫై అయిన లిస్ట్ ని ప్రింట్ చేస్తే ప్రింట్ చార్స్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ స్పేస్ ఎక్స్క్లమేటరీ మార్క్ KZ. ఈ ఆర్డర్ నీకు ఎలా వచ్చింది అని డౌట్ వస్తే ASCII టేబుల్ గురించి చూడాలి. ASCII టేబుల్లో ఈ యొక్క స్పేస్ అనే క్యారెక్టర్ కి ఫస్ట్ ర్యాంకింగ్ ఉంటుంది. నౌ లెట్స్ సీ హియర్ స్పేస్ ఎక్స్క్లమేటరీ మార్క్ KZ. remember these values. స్పేస్ ఎక్స్క్లమేటరీ మార్క్ K and Z. ASCII టేబుల్ ఓపెన్ చేద్దాం. స్పేస్ 32nd ర్యాంకింగ్, ఎక్స్క్లమేటరీ మార్క్ 33rd ర్యాంకింగ్ and K value is 75th ranking and Z is 122nd ranking. అందువల్ల అలా ASCII టేబుల్లో ఉన్న ర్యాంకింగ్ వాల్యూస్ ప్రకారంగా ఆర్డర్ ప్రకారంగా ఇవన్నీ సార్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు మనం సార్ట్ లో ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. అది వచ్చి
రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకుంటే సార్ట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ అంతా మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ అంతా రివర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సార్ట్ గురించి తెలుసుకున్నాము. మనం ఈ లిస్ట్ ని మాడిఫై చేయకుండా ఈ వాల్యూని ఈ క్యారెక్టర్స్ అనే లిస్ట్ ని తీసుకొని మాడిఫై చేయకుండా ఒక ఫంక్షన్ వాడి అవుట్పుట్ తెప్పియచ్చా అంటే తెప్పియచ్చు. నౌ లెట్స్ క్లియర్ దిస్, కమెంట్ అవుట్ దిస్ and use print sorted of cats. సార్ట్ చేసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తే సార్ట్ చేసిన వాల్యూ ఒకటి అనేది వస్తుంది మనకి. నౌ మనం ఇప్పుడు రివర్స్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. బట్ హియర్ ఇక్కడ సార్టెడ్ క్యార్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తే వాల్యూ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మనం మన అన్మాడిఫైడ్ క్యార్స్ అనే లిస్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రము సేమ్ అదే వాల్యూ వస్తుంది, ఎక్స్క్లమేటరీ మార్క్ జెడ్కే అండ్ స్పేస్. ఓకే, ఇప్పుడు మనం రివర్స్ అనే ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సిమిలర్లీ క్యాట్స్ డాట్ రివర్స్ అనే ఫంక్షన్ వాడి ఇప్పుడు మాడిఫై అయింది, క్యార్స్ అనే లిస్ట్ మాడిఫై అయింది. ప్రింట్ క్యాట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే రివర్స్ అయింది, స్పేస్ కే జెడ్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇప్పుడు మనం మాడిఫై చేయకుండా చేయాలంటే దీన్ని రిమూవ్ చేసి ప్రింట్ రివర్స్డ్ ఆఫ్ క్యాట్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్జెక్ట్ అంటే ఒక అడ్రస్ వస్తుంది. అంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే ఈ క్యారెక్టర్ లో ఉన్న వాల్యూస్ అన్ని రివర్స్ అయ్యాయి, బట్ మనకు ఒక డేటా టైప్ కావాలి, సీక్వెన్షియల్ డేటా టైప్ టు హోల్డ్ దీస్ రివర్స్డ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుంటా, లిస్ట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ అనే ఫంక్షన్ వాడి లిస్ట్ అనే ఒక ఫంక్షన్ వాడి లిస్ట్ లో ఈ వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకో అని చెప్తున్నాం అనమాట. ఈ రివర్స్డ్ వాల్యూస్ అన్ని లిస్ట్ లో హోల్డ్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ ద రివర్స్డ్ లిస్ట్, క్యార్స్ అనే లిస్ట్. నౌ ఫైండింగ్ మ్యాక్స్ అండ్ మిన్ వాల్యూస్ ఇన్ లిస్ట్. ఇప్పుడు మనం గ్రీట్ అనే వేరియబుల్ తీసుకుందాం అండ్ different data types such as hi, capital H, small I and small h, small I. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ max of great and print min of it. కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం ఈ వాల్యూని మార్చబడుతున్నా. మ్యాక్స్ ఆఫ్ గ్రిడ్, మిన్ ఆఫ్ గ్రిడ్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మ్యాక్స్ ఆఫ్ గ్రిడ్ వచ్చి హెచ్ఐ అని వస్తుంది అండ్ మినిమం ఆఫ్ గ్రిడ్ అని వచ్చి క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ ఐ అని వస్తుంది. ఎందుకంటే ఇది కూడా మనకు ఆస్కీ టేబుల్లో ఉన్న ఆర్డర్ ప్రకారంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ అనే వాల్యూ ఉంది, స్మాల్ హెచ్ అనే వాల్యూ. హియర్ లెట్స్ check the small h value. Small h have 105th ranking.
104th ర్యాంకింగ్. మ్యాథ్స్ వచ్చి స్మాల్ హెచ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్మాల్ హెచ్ ఉన్న హాయే ప్రింట్ అవుతుంది. అలాగే మినిమం వాల్యూ ఉన్నది వచ్చి యాస్కీ టేబుల్లో క్యాపిటల్ హెచ్ అనేటివి ముందే వస్తాయి కాబట్టి క్యాపిటల్ ఆల్ఫాబెటికల్ కేస్ క్యారెక్టర్స్ అది మినిమం అయిపోతుంది. ఫస్ట్ క్యారెక్టర్ అనేది కంపేర్ చేసుకుంటుంది మనకి ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లో ఉన్న స్ట్రింగ్ వాల్యూస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెస్టెడ్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తే లెట్స్ డిస్కస్ అబౌట్ nested list. A list within a list is called as nested list. Now let's take an example of first thing of the matrix. Matrix is equals to 1 comma 2 comma 3 and 4 comma 5 comma 6. Now I want to retrieve particular element in this list. Let's take matrix of 0th లిస్ట్ లో 0 ఇండెక్స్ ఉన్న లిస్ట్ లో నాకు సెకండ్ ఇండెక్స్ ఉన్న వాల్యూ కావాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 3 అనే వాల్యూ అవుట్పుట్ గా వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3 అనే వాల్యూ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఎర్రర్ వస్తుంది, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకంటే ఇక్కడ మన 0th ఇండెక్స్ లో ఓన్లీ 0, 1, 2 అనే ఇండెక్స్ వరకే యాక్సెస్ ఉంది ఎలిమెంట్స్ రిట్రీవ్ చేసుకోవడానికి. థర్డ్ ఇండెక్స్ అనేది యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. అందుకనే ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ అనేది ఎర్రర్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అలాగే రొటేషన్ అనే డేటా స్ట్రక్చర్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. రొటేషన్ ఆఫ్ list. Now let's take numerical underscore values is equals to 2, 3, 4, 6, 7. Let's 6 వరకు తీసుకుందాం అండ్ n వాల్యూ ఒకటి తీసుకుందాం. ఇనిషియల్ గా దీన్ని ఎంటీగా ఒక 2 అనే వాల్యూ అసైన్ చేద్దాం. rotated underscore list is equals to numerical values from n ratio and plus numerical values starting from default value and అంటే ఎంటీ పెడతాం nth వాల్యూ. ఇప్పుడు మనం రొటేటెడ్ లిస్ట్ ని ప్రింట్ చేస్తే ఈ 1 and 2 అనే వాల్యూస్ 6 తర్వాత వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 3, 4, 5, 6 అండ్ 1 and 2. ఇప్పుడు మనం n is equals to 3 తీసుకుంటే 1, 2, 3 అనేది లాస్ట్ లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మనం టపుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం.